श्रीकृष्ण 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 गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः तस्मै श्री गुरवे नमः। హరి ఓం తత్సత్. నారద భక్తి సూత్రములు 69వ సూత్రం చదువుదాం. తీర్థీకుర్వంతి తీర్థాని సుకర్మీ కుర్వంతి కర్మాణి సశ్చాస్త్రీకుర్వంతి శాస్త్రాణి. గడిచిన సత్సంగంలో ఈ సూత్రాన్ని మనం విచారణ చేస్తున్నాం. భక్తి యొక్క లక్షణములు, భక్తుడి యొక్క లక్షణములు అవన్నీ వర్ణిస్తూ వచ్చిన తర్వాత 68వ సూత్రంలో భక్తుడి యొక్క లక్షణాలను చెప్తూ అనేక విషయాలను వివరించిన తర్వాత అటువంటి భక్తులు వాళ్ళు ఏ పుణ్యక్షేత్రానికి వెళ్ళినా, ఏ తీర్థక్షేత్రానికి వెళ్ళినా అవి పుణ్యక్షేత్రాలు అవుతాయి. ఏ నదికి వెళ్ళి స్నానాలు చేసినా అవి పుణ్య నదులు అవుతాయి. కాబట్టి ఈ తీర్థము ఆడేటువంటి వాడు, తీర్థం ఆడటం అంటే స్నానం చేసేటువంటి వాడు, ఆ నదుల్లో వెళ్ళి ఆ స్థలాల్లో తిరిగి అక్కడ ఎవరైతే ఈ భక్తుడు వెళుతున్నాడో ఇతడి వలన ఆ నదులన్నీ కూడా పావనమైపోతాయిట. దీని గురించి మనం ఈరోజు వివరిస్తానని చెప్పాను. తీర్థస్థలాలు, తీర్థ నదులు పుణ్యస్థలాలు, పుణ్య నదులు అవుతాయి. ఎందువలన అంటే ఒకటి రెండు విషయాలను చూద్దాం. భగీరథుడు గంగా నదిని భూమి మీదకి తీసుకురావటం కోసం తపస్సు చేశాడు. అప్పుడు గంగాదేవి అన్నదిట, నేను భూలోకానికి రాను, భూలోకంలో చాలా పాపాలు చేస్తుంటారు మనుషులు, ఆ పాపాలు చేసిన వాళ్ళందరూ వచ్చి నాలో దిగి స్నానాలు చేస్తే ఆ పాపాలన్నీ నాకు వస్తాయి, నేను ఆ పాపాలన్నింటినీ ఎక్కడ వెళ్ళి కడుక్కోను, ఎలా తొలగించుకోగలను, అందుకని నేను రాను అన్నదిట. అప్పుడు భగీరథులు వారు చెప్పారు, లేదమ్మా, భూలోకంలో అందరూ పాపం చేసేవాళ్లే ఉంటారని అనుకోవద్దు నువ్వు, అక్కడ చాలా మంది మహాత్ములు, భక్తులు, జ్ఞానులు ఉంటారు. వాళ్ళందరూ కూడా వచ్చి నీ యందు స్నానం ఆడితే వాళ్ళ యొక్క గొప్పతనము వలన, వాళ్ళ యొక్క అంతఃకరణ శుద్ధి వలన, భక్తి వలన నువ్వు పావనమైపోతావు, అందుకని నువ్వేమి భయపడక్కర్లేదు అని అంటే, అట్లాగైతే సరే నేను వస్తానని చెప్పి గంగ అప్పుడు కిందకి దిగి భూమి మీదకి రావడానికి ఒప్పుకుందిట. చూశారా? ఇలాగే మరొక విషయం, భారతంలో విదురుడు ధృతరాష్ట్రుడి యొక్క తమ్ముడు, నేరు తమ్ముడు కాదు, దాసికి పుట్టినవాడు, మంత్రి పదవిలో ఉండేవాడు విదురుడు. చాలా గొప్ప భక్తుడు, చాలా నీతిమంతుడు, అందుకని విదుర నీతి అని చెప్పబడుతుంది. ఈ విదురుడు భారత యుద్ధం ఎప్పుడు మొదలవుతుందని ఇంకా నిర్ణయం అయిపోయిందో, ఇతడి మీద గౌరవం లేదు దుర్యోధనుడికి కానీ, కౌరవులకు కానీ. ధృతరాష్ట్రుడు అన్నయ్య కూడా రాజు, ఇతడు చెప్పింది ఏమి మంచి మాటలు వినేట్లుగా లేడు, కాబట్టి ఇంకా యుద్ధం జరిగే ఈ సమయంలో నేను ఇక్కడ ఉండటం అవసరం లేదు అని చెప్పేసి ఆ విదురుడు రాజభవనంలో నుంచి ఆయన పరివ్రాజకుడుగా బయలుదేరి వెళ్ళిపోతాడు. ఆ పరిపురాజకుడుగా ఆయన బయలుదేరి వెళ్ళేటప్పుడు సుఖదేవులు వారు భాగవతంలో రాస్తారు, అహో కౌరవ కులధనం దిగి వెళ్ళి నడిచిపోతున్నది అన్నాడు. కౌరవ కులధనం అంటే ఈ కౌరవుల వైపు ఉన్నటువంటి ఒకే ఒక రత్నము లాంటి గొప్ప గుణములు ఉన్నటువంటి భాగవతుడు విదురుడు.
అప్పుడు ఆయన వెళ్ళిపోయాడంటే వీళ్ళకింకా లక్ష్మీదేవి అంతా వెళ్ళిపోయినట్లే. అందుకని వాళ్ళు నాశనం అవుతారు. కాబట్టి అలా ఇండైరెక్ట్‌గా సుఖదేవులు వారు అహో! ఎవరు ఆ రాజమాలికలో నుంచి గడప దాటి వెళుతున్నాడు? కౌరవుల కులధనం అని రాశారు. అటువంటి విదురుడు చిన్నప్పుడే పాండవులు చిన్న పిల్లలుగా ఉన్నప్పుడే వాళ్ళనందరినీ కష్టాలు ఏవి రాకుండా జాగ్రత్తగా చూసుకుంటూ కాపాడుతుండేవాడు. ఈ వీళ్ళకి విరోధాలు వచ్చిన తర్వాత ఇంకా ఆ విదురుడు కౌరవులు పాండవులనందరినీ ఇళ్ళు లేకుండా నివసించడానికి లేకుండా అట్లా చేయటం కోసం అక్కడెక్కడో ఇల్లు కట్టి పెడతామని చెప్పి లక్కతోటి ఇల్లు చేసి పెట్టాడు దుర్యోధనుడు. ప్లాన్ చేసి దాంట్లో వీళ్ళందరినీ తగలబెట్టి హత్య చేయాలని చెప్పి. కానీ విదురుడికి ఈ విషయం తెలిసి ముందుగానే ప్లాన్ వేసి ఆ కట్టేవాడికి చెప్పి కింద నుంచి సొరంగం లాంటిది ఒక దోవను ఏర్పాటు చేసి అప్పుడు ఆ దోవ ద్వారా పాండవులు బయటికి వెళ్ళి రక్షించబడతారు, కాపాడుకుంటారని చెప్పి ముందుగానే ప్లాన్ చేసి చెప్పాడు. దుర్యోధనుడు ఆ లక్క ఇంటికి నిప్పు పెట్టించాడు. ఇంకా అందరూ అనుకున్నారు ఆ లక్క ఇంట్లో ఉన్నటువంటి పాండవులందరూ చచ్చిపోయినారని చెప్పి. ఊరంతా ఏడుస్తున్నది, ప్రజలంతా ఏడుస్తున్నారు. అప్పుడు భీష్మాచార్యుడు కూడా చాలా దుఃఖపడుతున్నట్ట. చాలా దుఃఖపడుతున్నప్పుడు ఆయనకి అసలు నిజంగా ఏం జరిగింది, ఎందుకు ఇట్లా అయింది, పాండవులు నిజంగా ఆ లక్క ఇంట్లో చనిపోయినారా అని విదురుడిని అడిగి తెలుసుకుందాం అని పిలిచాడు. ఎందుకంటే విదురుడు ఎప్పుడు అబద్ధం చెప్పాడు అని. అప్పుడు ఆ విదురుడు వచ్చినప్పుడు విదురుడు చెప్పాడు, పాండవులు క్షేమంగానే ఉన్నారు, వాళ్ళకి ఏమీ ప్రాణ అపాయం లేదు, నేను ఈ విధంగా ఏర్పాటు చేసి పంపించాను చెప్తే భీష్ముడికి చాలా సంతోషం కలిగింది. ఆ సంతోషంలో విదురుడికి ఏమైనా ఇవ్వాలని తలుచుకొని విదురుడిని అడిగాడు, విదురా నువ్వు ఇంత గొప్పటి పని చేశావు, నువ్వు చాలా సాత్వికుడవు అని చెప్పి నీకేదైనా వరం ఇస్తాను, నువ్వు అడుగు అన్నాడు. ఎందుకంటే భీష్మాచార్యుడికి అంత శక్తి ఉంది, వరాలు ఇవ్వగలడు ఆయన. సాధారణ మనుషుడు కాదు ఆయన, అష్టవసులలో ఒకడు ఇక్కడ అవతారం ఇచ్చి ఇట్లా వచ్చాడు కదా. అప్పుడు అంటే విదురుడు ఏమడిగాడో తెలుసా, నాకు మీరు అట్లా వరం ఇవ్వాలని అనుకునేట్లయితే కృష్ణుడి మీద నాకు అచంచలమైనటువంటి భక్తి నిరంతరం ఉండేట్లుగా నాకు అనుగ్రహించండి అని అడిగాడు. చూశారా, విదురుడు అంత గొప్పటివాడు. అటువంటి విదురుడు ఇంటికి ఒకసారి కృష్ణుడు వస్తాను అంటే అనుకోకుండా వచ్చాడు కృష్ణుడు. అనుకోకుండా వస్తే విదురుడికి ఇంకా ఆనందం పట్టలేక ఆయన్ని కూర్చోబెట్టి ఆయనకి ఏదైనా పలహారం ఇవ్వాలని చెప్పి అరటి పండుని తీసుకొచ్చి ఒలిచి అరటి పండుని కింద పక్కన చెత్తబుట్టలో వేశాడు, తోలుని ఇచ్చాడండి. ఎందుకంటే కృష్ణన్నే చూస్తూ అసలు తను ఈ లోకాన్నే మర్చిపోయినాడు. ఇదేంటి కళ నిజమా, కృష్ణుడు నా ఇంటికి రావటం ఏంటి, నా ఆతిథ్యం స్వీకరించడం ఏంటని కృష్ణుడు మాట్లాడకుండా ఆ ప్రేమతో ఇచ్చినటువంటి అరటి తొక్కుని తిన్నాడు. చూశారా, అందుకనే భక్తుడు ఏమిచ్చినా సరే పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్చసి, అది నేను శ్రద్ధతోటి ఇచ్చిన ప్రేమతో ఇచ్చిన దాన్ని నేను భుజిస్తాను, స్వీకరిస్తానన్నాడు. అది నిరూపణం అక్కడ. ఎందుకు చెప్తున్నాను ఈ విషయాలన్నీ, ఈ మహాత్ములు భక్తుల యొక్క, జ్ఞానీ భక్తుల యొక్క గొప్పదనాన్ని చెప్పడానికి. తీర్థీకుర్వంతి తీర్థాని. ఎప్పుడైతే విదురుడు ఆ యుద్ధం ముందు బయలుదేరి బయటికి పరివారాజకుడిగా వెళ్ళిపోయినాడు దేశ సంచారానికి, తీర్థయాత్ర పర్యటనకు, యుద్ధం జరిగింది, అంతా అయిపోయింది. 36 సంవత్సరాల తర్వాత, అంటే కృష్ణుడు కూడా ఈ లోకంలో నుంచి తన యొక్క అవతారాన్ని ఊహించి వెళ్ళిపోయినప్పుడు ఆ విదురుడు మరలా తిరిగి వస్తాడు. యుద్ధం ఇట్లా జరిగి ఇట్లా అయింది, అందరూ చనిపోయారు, కౌరవులు ఎవరు లేరు,
మీ అన్న అయినటువంటి ఆ ధృతరాష్ట్రుడును ఆయన భార్య గాంధారి ఆ పాండవుల యొక్క ఇంట్లో ఉంటూ ఉన్నారు, వాళ్ళు చూసుకుంటున్నారు. మీ అన్నయ్యను అంటే కరుణతోటి, పాశము బంధము బాంధవ్యము వలన కాదు, ఆయనకి ఏదైనా ఒక మంచి దోవ చూపించి, కళ్ళు తెలియనటువంటి గుడ్డివాడు ఇంకా ఈ సంసారంలోనే ఇట్లానే ఉంటున్నాడు, 100 మంది కొడుకులు చచ్చిపోయినా కూడా వైరాగ్యం రాలేదు, ఆయన మరి ఇంకా వానప్రస్థుడై ఎప్పుడు తపస్సు చేసి ఎప్పుడు జ్ఞానాన్ని పొందుతాడు, ఏదైనా మార్గం చూపించాలని గురుభావంతో ప్రేమ ఆ కరుణతోటి మళ్ళా తిరిగి వస్తాడు. వచ్చినప్పుడు అక్కడ ధర్మరాజుకి చాలా సంతోషపడి అప్పుడు అడుగుతాడు విదురుడిని, మీరు చాలా సంవత్సరాలైంది కదా వెళ్ళిపోయి, గుర్తుపట్టలేనట్లుగా అయిపోతే 36 సంవత్సరాలైంది కదా, మీరు మా బాబాయి గారే కదా, విదురులు వారే కదా మీరు అని చెప్పి, భవద్విధా భాగవతాః తీర్థభూతా స్వయం విభుః తీర్థీకుర్వంతి తీర్థాని స్వాంతస్తేన గతాభృతా. చూశారా, ఆ పదం కోసమే నేను దీన్ని రిఫర్ చేస్తున్నాను. తీర్థీకుర్వంతి తీర్థాని. ఓ బాబాయ్ గారు, విదులు, మీరు పరమ భాగవతులు, మీరందరూ మీ హృదయంలో ఎప్పుడూ ఆ గదాధరుడిని, కృష్ణుడిని, విష్ణువుని పెట్టుకొని ఆరాధించేటువంటి భక్తులు మీరు. మీరే ఒక తీర్థరూపం, మీరే పుణ్యక్షేత్రం, మీరే పుణ్యనదిగా ఉన్నప్పుడు స్వయం విభో మీరెందుకు, మీ వలనే కదా అసలు ఆ తీర్థాలన్నీ పుణ్య స్థలాలుగా పుణ్యతీర్థాలు అవుతున్నాయి. తీర్థీకుర్వంతి తీర్థాని. అప్పుడు మీరెందుకు పర్యటనకి దేశ సంచారానికి వెళ్ళారు మమ్మల్ని వదిలేసి అని చెప్పి అడుగుతాడు ధర్మరాజు. చూశారా, కాబట్టి ఈ కృష్ణుడు యొక్క పరమ భక్తుడు తీర్థీకుర్వంతి తీర్థాని అని చెప్పి, తర్వాత మరొకటి, కృష్ణుడు చివరికి తన దేహాన్ని తిరోధానం చేసి ఆయన ఈ లోకం వదిలి వెళ్ళేటప్పుడు పక్కన ఎవ్వరు లేరు, కృష్ణుడు ఏకాంతంగా కూర్చొని ఉన్నాడు. అప్పుడు ఆయన యొక్క ఏకాంత భక్తుడు, అత్యంత ప్రియతముడు, స్నేహితుడు, మంత్రి అయినటువంటి ఉద్ధవుడు మాత్రమే ఉన్నాడు పక్కన. ఆ ఉద్ధవుడికి చక్కటి పెద్ద ఉపదేశం, ఉద్ధవ గీత ఉపదేశం చేయబడింది. భగవద్గీత 700 శ్లోకాలైతే ఉద్ధవ గీత 1500 శ్లోకాలు. ఆ సమయంలో కృష్ణుడు అడుగుతాడు, ఉద్ధవ, విదురుడు ఎక్కడికి వెళ్ళాడో తెలియలేదే, మరలా తిరిగి వస్తాడు, ఎప్పుడొస్తాడో. చూసారా, కృష్ణుడికి ఆ విదురుడు మీద అంత ప్రేమ. నువ్వు ఒక పని చేస్తావా, ఆ విదురుడు తిరిగి వచ్చిన తర్వాత అతడితో చెప్పు, నేను నా యొక్క అవతార కార్యం అయిపోయింది, నేను ఈ లోకాన్ని, ఈ శరీరాన్ని ఇక్కడ నుంచి వదిలేసి వెళుతున్నాను, అందుకని నిన్ను అడిగాడు కృష్ణుడు అని చెప్పి, ఆ తర్వాత నీకు మార్గం, జ్ఞాన మార్గం, జ్ఞానమును బోధించేందుకు మైత్రేయ ఋషి వారు హరిద్వారంలో ఎదురు చూస్తుంటారు, నువ్వు అక్కడికి వెళ్ళు అని చెప్పి కృష్ణుడు చెప్పాడని చెప్తావా? చూడండి, కృష్ణుడికి ఎంత ప్రేమ విదురుడి మీద. అదే విధంగా విదురుడు మళ్ళా రావటం, అప్పుడు ఉద్ధవుడు కలవటం, ఉద్ధవుడు చెప్పిన తర్వాత ఆ విదురుడు బయలుదేరి మైత్రేయ ఋషుల వారిని కలుసుకోవటానికి వెళతాడు. వెళ్ళి అక్కడ ఆయన దగ్గర నుంచి ఉపదేశం తీసుకొని జ్ఞానాన్ని పొందుతాడు. సరే, గురువు నేరుగా ఉపదేశం చేయకుండా ఎంత భక్తుడైనా ఏదైనా చివరికి ఆ కల్మినేషన్ భక్తి జ్ఞానంలో ముగిసేందుకు, కలిసిపోయేందుకు గురువు కావాలి. సరే, ఇదంతా తీర్థీకుర్వంతి తీర్థాని అనే విషయాని కోసం ఇన్ని చెప్పాను.
తర్వాత కర్మలన్నీ కూడా మంచి కర్మలైపోతాయి. ఉన్నాయి. అందరికీ కర్మలు చేయటం తెలుసు. చేస్తున్నాం. మతపరమైన కర్మలు, రిలీజియస్ యాక్టివిటీస్ అన్నీ చేస్తాం. కానీ ఆ కర్మలు కొంచెం చిత్తశుద్ధితోటి అర్థం చేసుకొని చేసుకోవాలంటే, ఆ కర్మలకు ఒక చక్కటి వివరణ ఇచ్చేటువంటి వాళ్ళు మనకు ఆ భాగవతులు, పరమ జ్ఞాని భక్తులు. వాళ్ళు చెప్తారు ఈ కర్మల వలన ఎంతవరకు ఉపయోగం, ఎంతవరకు చేయాలని. కాబట్టి జనాలను ఆ లెవెల్‌లో ఉన్నటువంటి వాళ్ళని కర్మయోగాలు చేయమని కర్మయోగం చెప్పి, తర్వాత ఉపాసన చేసే వాళ్ళకి ఉపాసన యోగాలు చెప్పి, ఈ విధంగా నిత్య నైమిత్తిక కర్మలని వదలకూడదని చెప్పి, యజ్ఞ యాగాదులు చేయాలని చెప్పి, వాటి వలన వచ్చే ఫలములు అవి చెప్పి, ఇవన్నీ దేవతలను సంతృప్తిపరుస్తాయి. ఇది లోకానికి క్షేమం మంచిదని చెప్పి ఇంట్లో వాళ్ళకి చక్కటి ఒక మార్గదర్శనం చేస్తారు కాబట్టి, ఆ ప్రజల యొక్క వీళ్ళ చుట్టూ ఉండేటువంటి ఆ జనుల యొక్క కర్మలు సత్కర్మలవుతాయి. ఎందుకంటే అర్థం చేసుకొని చేస్తారు కదా! కాబట్టి సుకర్మీ కుర్వంతి కర్మాణి. అదేవిధంగా శాస్త్రం మంచిదే. కానీ శాస్త్రం అనేక రకాలుగా అనేక విషయాలు మాట్లాడుతున్నప్పుడు అది మనముగా చదివి అర్థం చేసుకొని దాంట్లోని నిజమైన సారంను తీసుకోవడం చాలా కష్టం. ఈ జ్ఞాని భక్తులు మాత్రమే వాళ్ళు సారగ్రాహికులు. హంస ఎట్లాగైతే నీళ్లను సపరేట్ చేసి పాలనేది వేసుకుంటుందో వీళ్ళట్లా సారాన్ని గ్రహించగలిగేటువంటి వాళ్ళు. ఎలాగైతే ఆ తుమ్మెద పువ్వు మీద నిల్చొని పువ్వులో పుప్పొడి మీద దానికి దెబ్బ తగలకుండా దాంట్లో ఉన్నటువంటి ఆ తేనెని అట్లా గ్రహిస్తుంది చూసారా? అదే విధంగా. కాబట్టి వీళ్ళ ద్వారా చెప్పబడినటువంటి ఆ శాస్త్ర విషయాలు వలన శాస్త్రం సచ్చాస్త్రీకుర్వంతి. శాస్త్రాలు సఫలమవుతాయి, నిజమవుతాయి, ఉపయోగకరముగా ఉంటాయి. అందుకని శాస్త్రాన్ని ఎవరు సొంతంగా వాళ్ళుగా చదవకూడదు. అవి చదివి, నేర్చుకొని, విని, అర్థం చేసుకొని, ఎసిమిలేట్ చేసుకొని, అనుభవమును తెచ్చుకున్న గురువుల దగ్గర చదవాలి. శాస్త్రం చదవటం అంటే ఏదో వేద పారాయణం చేయటం కాదండి. అది పిల్లలు వేద విద్యాలయానికి వెళితే అందరూ చదువుతారు. గుళ్ళల్లో అన్ని బ్రాహ్మణులు చదువుతారు. ఇక్కడ అర్థమైందంటే ఇప్పుడు మనం చేస్తున్నాం చూడండి, ఈ సత్సంగం వేదాంతాన్ని చెప్పగలిగా ఆ వేదం యొక్క పూర్వభాగం యొక్క లక్ష్యం ఏమిటి, ఆ పూర్వభాగం తర్వాత ఉత్తర భాగం యొక్క లక్ష్యం ఏమిటి, దానికి దీనికి సంబంధం ఏంటి, మనుషుడు ఎట్లా దాంట్లో నుంచి దీంట్లోకి షిఫ్ట్ అవ్వాలి అని చెప్పి స్పిరిచువల్ లైఫ్ స్టైల్, రిలీజియస్ లైఫ్ స్టైల్ నుంచి స్పిరిచువల్ లైఫ్ స్టైల్కి మారాలి. ఈ విధంగా మనకు మార్గదర్శనం చేస్తారు కాబట్టి వాళ్ళ వలన శాస్త్రాలు కూడా పరమ ప్రయోజనకరమైనవిగా అవుతాయి అని చెప్పి ఈ సూత్రం యొక్క భావన. తర్వాత 70వ సూత్రంలో తన్మయాః తద్మయాః ఈజ్ ఈక్వల్ టు తన్మయాః. ఎందువలన ఈ భక్తులకు, జ్ఞాని భక్తులకు ఇంత విశేషం, ఇంత ప్రసిద్ధం, ఏమిటా గొప్పతనం ఎందుంటే తన్మయాః. తద్ అంటే ఆ సద్వస్తువు, ఆ భగవద్వస్తువే దాంట్లో వీళ్ళు ఒకటిగా అయిపోయినారు. మయాః అంటే తన్మయాః. తన్మయం అనే మాట మనం కూడా మాట్లాడతాం కదా. నేను ఆ పాట వింటూ తన్మయం అయిపోయినానండి, ఆ సినిమా చూస్తూ తన్మయం అయిపోయినాను అని అంటారు కదా. అలా అప్పుడు భక్తులు వీళ్ళు భగవన్మయులైతారు కాబట్టి వారి భక్తిచే భగవంతుడి యందే సత్మయము, చిన్మయము, ఆనందమయముగా గుర్తించి వాళ్ళు నేను అనేది సపరేట్ అహంకారం అనేది ఉన్నదనే భావన వదిలేసి అట్లా దాంట్లో లీనమైపోతారు. కాబట్టి అంటే మనస్సు దాంట్లో లగ్నమైపోయి లీనమై ఉంటుంది కాబట్టి వాళ్ళు తన్మయాః. అప్పుడు వాళ్ళకి ఇంకా
భేదభావాలు కూడా ఉండవు. అంత భగవత్ స్వరూపంగానే చూస్తారు. నేను భక్తుడను అనే భావన కూడా ఉండదుట. ఎందుకంటే వాళ్ళ యొక్క కల్పన భావన ఏంటప్పుడు? వసుధైవ కుటుంబకం. ఈ వసు అంటే భూమి. ఎందుకంటే వసుంధర భూమికి ఒక పేరు. దేని వలనంటే వసు అంటే యాక్చువల్గా ధనం అని అర్థం. చాలా ధనం, సంపద అని అర్థం. అంత సంపద మనకు దొరికేదంతా ఎక్కడి నుంచి వస్తుందండి మనుషుడికి? భూమిలో నుంచే కదా. బంగారం కానీ, వజ్రాలు కానీ, వెండి కానీ, మనకు కావలసినవన్నీ కానీ, పెట్రోల్ కానీ, ఇప్పుడు అన్ని భూమిలోంచి వస్తుంటే అంత సంపదను భూమి మనం ఎంత తీసి తీస్తున్నా కూడా మళ్ళీ మళ్ళీ ఇంకా 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 ఇస్తూనే ఉన్నది కాబట్టి, వసువును ధరించి ఉన్నది కాబట్టి ఆమెడ వసుంధర. ఆ వసు అంటే ఇప్పుడు వసుధైవ వసు ఏవ మమ కుటుంబకం. నా కుటుంబం ఏమిటంటే ఈ భూమి మొత్తం, భూదేవి మొత్తం ఒకటే కుటుంబం అనే భావనతోటి ఉంటారు కాబట్టి వాళ్ళు సర్వం భగవన్మయం అనే భావన. భగవంతుడు తప్ప మరొకటి లేదు నాకు. నేను చూస్తున్నది, నేను వింటున్నది, నేను అనుభవిస్తున్నది అంతా కూడా భగవత్మయమే. అది రూపం ఇక్కడ వేరే ఏదోగా ఉండవచ్చు. ఆ ఉపాధి వేరుగా ఉండొచ్చు. చెట్లుగా ఉండొచ్చు, చామలుగా ఉండొచ్చు, పక్షులుగా ఉండొచ్చు, కొండలుగా ఉండొచ్చు, నదులు కానీ, ఆకాశం కానీ, అనేక రకాల శరీరాలు, జంతువులు, ప్రాణులు అన్నీ సర్వం బ్రహ్మమయం అని భావన. అందుచేత వీళ్ళు అట్లా తన్మయులుగా ఉన్నారు కాబట్టి, తన్నంటే ఇక్కడ తదంటే భగవంతుడికి, సత్యమునకు, బ్రహ్మమునకు ప్రొనౌన్ తద్. అర్థమైందా? అదిగానే వాళ్ళు అయిపోయారు. ఏదిగా అయిపోయారు? భగవత్ స్వరూపంగా, సత్యస్వరూపమే అయిపోయారు వాళ్ళు. కాబట్టి ఇంకా వాళ్ళు ఏది చేస్తున్నా ఈ లోకంలో వాళ్ళు ఉన్నంత వరకు ఇక్కడ ఆశీర్వాదాలు, ప్రపంచం మొత్తానికి బ్లెస్సింగ్స్ చూశాం కదా పోయిన క్లాసులో. భూమి పవిత్రమైపోతుంది, పావనమైపోతుంది, కులం పావనమైపోతుంది. ఆ విషయాన్ని మరలా కూడా ఇప్పుడు చెప్పబోతున్నారు చూడండి 71లో. దీన్ని ఆధారం చేసుకుని తన్మయాహ అంటే ఇంకా వాళ్ళ వలన ఈ లోకంలో జరిగే ప్రయోజనం ఏమిటో తెలుసా? తీర్థీ కుర్వంతి తీర్థాని, సుకర్మి కుర్వంతి సుకర్మాణి, ఇది ఓకే. అలాగే 68వ శ్లోకంలో ఆల్రెడీ చెప్పారు. పావనాంచ పృథివీం, తర్వాత అంత కులం పావనం అవుతుందని చెప్పి మరలా ఇక్కడ అది మాత్రమే కాదు. 71వ సూత్రం చదువుతాను వినండి. మోదంతే పితరౌ నృత్యంతి దేవతాః సనాథాచేయం భూర్భవతి. 3 విషయాలని చెప్తున్నారు ఇక్కడ. మొదటి అంటే పితృదేవతలందరూ చాలా సంతోషపడతారట. పితృదేవతలందరూ తరిస్తారు అని చెప్పి నరసింహస్వామి ప్రహ్లాదుడికి ఆశీర్వదించాడని చెప్పాను కదా కథ. ఇక్కడ మరలా చెప్తున్నారంటే దాని గొప్పదనాన్ని చెప్పడానికి, పితరః మోదంతే, మనకు పితృలోకము, పితృవులు, మనము పూర్వీకులందరూ వాళ్ళు మరలా జన్మలు ఎత్తారా లేక వాళ్ళు పుణ్యాలు చేసి ఆ పితృలోకంలో ఉన్నారో మనకు అవి వివరాలన్నీ తెలియకపోయినా శాస్త్రం చెప్తున్నది కాబట్టి వాళ్ళు మనకు ఆశీర్వదిస్తారు. అందుకనే వాళ్ళకి పిండ ఉదక దానములు, పిండోదకములు సమర్పిస్తాము, శ్రాద్ధం పెడతాము. అందువలన వాళ్ళకి తృప్తి కలుగుతుంది, మనల్ని ఆశీర్వదించారు, మనం క్షేమంగా ఉంటామని నమ్మకంతో చేస్తుంటాం కదా. శ్రద్ధయా దీయతే శ్రాద్ధం. అప్పుడు అదొక అర్థం ఇక్కడ. కానీ ఇంకా కొంచెం లోతుగా ఆలోచిస్తే అసలు ఎక్కడ ఆరిజిన్ ఎవరు చెప్పగలరు? ఇప్పుడు మా ఒక తాత, ముత్తాత అట్లా చెప్పం, 2-3 జనరేషన్లు, కొంతమందికి 4-5 జనరేషన్లు కూడా రాసి పెట్టుకొని వాళ్ళు వంశవృక్షం అని పెట్టి ఉంచుతారు. అంతకంటే ఇంకెక్కువ ఎట్ల కాలం ప్రిజర్వ్ చేస్తారు ఎవరికి తెలుసు.
కానీ ఎక్కడ నుంచి మొదలైందో అని ఆలోచిస్తే మనందరము ఆ కశ్యప ప్రజాపతి, ఆయనలో నుంచి వచ్చిన అనేక మంది ఋషులు, ఆ ఋషుల యొక్క సంతతి మనందరం. అందుకని భారతదేశంలో హిందువుగా పుట్టిన ప్రతి ఒక్కడికి, ముఖ్యంగా 3 కులాల వాళ్ళకి గోత్రాలుంటాయి. ఎప్పుడైనా ఆలోచించామా? ఏదో ఒక సందర్భంలో పూజ చేయటానికి ఆ బ్రాహ్మణుడు ఇంటికొస్తాడు, లేకపోతే మనం గుడికి వెళ్ళి పూజ చేయండి అంటే అక్కడ గోత్రాన్ని చెప్తామే కానీ మనందరం ఋషులకు చెందిన వాళ్ళం అని చెప్పి, ऋषि मुनियों की संतति हम है, उच्चादर्श हमारा, विश्व धर्म की जय हो एक हमारा नारा। ऋषि मुनियों की संतति हम है, उच्चादर्श हमारा, जय हो जय हो జయ హో జయ హో అప్పుడని ఒక చక్కటి పాట ఉన్నది. ఋషి మునుల యొక్క సంతతి మనందరం. అందుకనే గోత్రం లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారా చెప్పండి మీరు? అన్ని ఋషుల పేర్లే కదా. మరి అట్లాంటి ఋషులకు పుట్టిన మనం ఆ ఋషి రుణం ఎట్లా తీర్చుకోవాలి అంటే ఈ శాస్త్రాలని చదవటమే ఋషి యజ్ఞం. ఈ జ్ఞాన మార్గంలో ఇలా ధర్మముగా ప్రవర్తిస్తూ జీవిస్తూ ఉండటమే ఋషి యజ్ఞం. ఋషి యజ్ఞం చేస్తున్నామంటేనే పితృయజ్ఞం చేస్తున్నట్లే. అందుకని చెప్పి పితృయజ్ఞం ఆపకూడదు. పంచమహాయజ్ఞాల్లో మనకు దైవయజ్ఞం, పితృయజ్ఞం, ఋషి యజ్ఞం, భూతయజ్ఞం, మనుష్య యజ్ఞం అని 5 చెప్పారు. కాబట్టి అవన్నీ చేస్తుంటారు. అందువల్ల పితృలు, ఋషులందరూ చాలా సంతోషపడతారు. ఈ ఋషులు అనేవాళ్ళు మనలాగా కొంతకాలం మాత్రమే జీవించి మరణించిపోయేవాళ్ళు కాదు. వాళ్ళ యొక్క జ్ఞానము ఈ లోకంలో ఎప్పుడు ఆచంద్ర తారార్కములు ఉన్నంత వరకు ఉంటుంది కాబట్టి, ఆ జ్ఞానం అనేటువంటిది శాశ్వతము కాబట్టి వాళ్ళు ఎప్పుడూ ఉంటారు. అదే కాకుండా సప్త ఋషులని చెప్తారు. ఈ సప్త ఋషులు కూడా చాలా కాలం మన్వంతరం మొత్తం ఉంటారట. ఒక్కొక్క మన్వంతరంలో ఆ ఋషుల యొక్క లిస్టు మారుతూ ఉంటుంది. భాగవతంలో అవన్నీ వివరంగా చెప్పబడినాయి. సహజంగా చెప్పే సప్తర్షుల లిస్టు ఒకటి ఏంటంటే భృగు, మరీచి, అత్రి, పులస్య, పులహ, క్రతు, వశిష్ఠ అని అంటారు సప్త ఋషులు. ఆ తర్వాత వాళ్ళ పిల్లలు వాళ్ళు అట్లా వచ్చాం. కాబట్టి ఇప్పుడు చూడండి మన గోత్రాలన్నీ పాపులర్గా చాలా ఋషుల యొక్క గోత్రాలే కదా. కశ్యప గోత్రం, కౌండిన్య గోత్రం, భారద్వాజ గోత్రం, ఎన్నో గోత్రాల పేర్లే, ఋషుల పేర్లే అన్నీ. ఎప్పుడైనా మనం తలుచుకొని మరి దానికి ఆ ఋషులందరికీ మన కృతజ్ఞతతోటి ఉండటమే, ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉండాలంటే ఈ శాస్త్రాన్ని పోషించాలి, రక్షించాలి. మనం దాన్ని వింటుండాలి. వింటుంటేనే ఎవరు చెప్పేవాళ్ళు ఉంటుంటారు. చెప్పేవాళ్ళు ఉంటుంటే, వింటుండే వాళ్ళు ఉంటుంటే శాస్త్రాలు పోషించబడతాయి. ఇది ఋషులకు మనం తీర్చి ఇచ్చేటువంటి రుణం. అందుకని అది తప్పకుండా చెయ్యాలి. అందువలన పితృలందరూ సంతోషపడతారు. అది మాత్రమే కాదు, దేవతలందరూ కూడా నృత్యం చేస్తారట, నాట్యం చేస్తారట. ఇటువంటి ఒక మహాభక్తుడు, పరమ భాగవతుడు ఈ భూమిలో ఇక్కడ సంచరిస్తున్నాడు, పుట్టాడు అంటే దేవతలకు ఎంతో ఆనందం. ఎందుకంటే ఇతడు లోకంలో తనకు సంపర్కంలోకి వచ్చే వాళ్ళందరికీ కూడా అనేక మంచి విషయాలను చెప్తూనే ఉంటాడు. కర్మయోగం చేసే వాళ్ళందరినీ కర్మయోగం చేయమంటాడు. ఉపాసన యోగానికి అర్హత ఉన్న వాళ్ళని ఉపాసన యోగం చేయమంటారు. ఈ కర్మ చేయటం వలన వచ్చే ప్రయోజనాలేంటని, యజ్ఞ యాగాదులు, శ్రౌత స్మార్త కర్మలను చెయ్యాలి. గృహస్థుడిగా ఉండేవాడు ముఖ్యంగా చెయ్యాలి. ఇవన్నీ ప్రారంభంలో వానప్రస్థుడు అయ్యేంత వరకు అని చెప్పి ఇవన్నీ వాళ్ళకి చక్కగా సమయమును తగినట్లుగా వాళ్ళకి నేర్పిస్తూ, చెప్తూ, ఉత్సాహపరుస్తూ, ప్రోత్సాహపరుస్తూ వాళ్ళని చేయిస్తాడు. కాబట్టి
అలాగే సమాజ సేవ గురించి కూడా చెప్తాడు భక్తుడు, జ్ఞానుడు. తను చేసి చూపిస్తాడు. ఈ విధంగా అందరినీ ఆయా వర్ణ ఆశ్రమాలకు తగినట్లుగా వాళ్ళని అవి అనుసరించమని చెప్పి ప్రోత్సహించడం చేత ఈ యజ్ఞములు, యాగములు, ఆహుతులు, దేవతలకు ఆహుతులు ఇవ్వండి, పంచమహాయజ్ఞాలు చేయండి అంటే వీటి వలన దేవతలకు వాళ్ళకి తృప్తి కలుగుతుంది. ఎందుకంటే మనం ఇచ్చేటువంటి అగ్నిహోత్రాది ఆహుతులే దేవతలకు ఆహారం. స్వాహ అదినాద ఓం ఇంద్రాయ స్వాహ, ఇంద్రాయ ఇదం నమః, వరుణాయ స్వాహ, ప్రజాపతయే స్వాహ, అన్ని ఇట్లా మంత్రాలు చెప్తాం కాబట్టి అవన్నీ ఆహుతులు ఇస్తే వాళ్ళు తృప్తిపడి నృత్యం చేస్తారంటే అర్థం ఏంటంటే వాళ్ళు సమయానికి సంతోషంతో వర్షమును తగినంత విధమైనటువంటి వర్షము, తగిన రీతిలో ఈ ఋతువుల యొక్క క్రమము, ఈ విధంగా అన్ని ప్రకృతిలో మనకి ఏమైతే కావాలో ఆ వాటి అధిష్టాన దేవతలైనటువంటి వరుణ దేవత, ఇంద్ర దేవత, చంద్ర, సూర్య, వాయు, అగ్ని అందరు కూడా చక్కగా ఈ ప్రజలు ఇట్లా ఉన్నారు, ధార్మికంగా జీవిస్తున్నారని చెప్పి ఆ దేశం సుభిక్షముగా చాలా పాడి పంటలతోటి సౌఖ్యముగా ఆనందంగా ఉండేట్లుగా వాళ్ళు అనుగ్రహిస్తారు ఆశీర్వాదం. అందుకని దేవతలు నృత్యంతి దేవతాహ అన్నారు. ఆ తరువాత భూదేవి కూడా చాలా సంతోషపడుతుంది. చూడండి, ఆల్రెడీ భూదేవి గురించి చెప్పారు అక్కడ. పావనమవుతుంది భూమి అని, కులం పావనమవుతుంది అని. ఇక్కడ మరలా చెప్తున్నారు. భూదేవి అనుకుంటుందిట, అబ్బా నాకు ఈ భూమి మీద ఒక నాథుడు దొరికాడు. నాథుడంటే నన్ను రక్షించేవాడు, సేవియర్. ఇంతమంది దుర్మార్గులు ఏంటేంటో చేసి నా నుండి అన్ని దోచుకొని తీసుకెళ్ళిపోతున్నారే గాని నన్ను ఎవరు గౌరవించేవాళ్ళు కానీ, నా యొక్క బాధను తెలుసుకునేవాళ్ళు కానీ, నా మీద ప్రేమను చూపించేవాళ్ళు కానీ ఎవ్వరూ లేరు. అందరూ నా దగ్గర నుంచి నా నుండి అన్ని తీసుకుని అనుభవిస్తున్నారు కానీ అని చెప్పి భూదేవి కన్నీళ్లు పెట్టుకుంటుందట. ఇదంతా కథ కాదండి, నిజం. ఈ కథ రూపంలో చెప్తే మన పురాణాలు అవని పాత చింతకాయ పచ్చడి అంటాం. ఇది భాగవతంలో కూడా ధర్మదేవత, భూదేవత రెండు కూడా ఒక ఆవు రూపంలోనూ ఒక వృషభ రూపంలోనూ కలుసుకొని మాట్లాడుకుంటుంటే ఏడుస్తున్నది. భూదేవి వెంట కళ్ళలో నీళ్లు వస్తున్నాయి. ధర్మానికి 3 కాళ్ళు తెగిపోయినాయి, ఒక కాలు మీదే ఉంది కలియుగంలో. అట్లాంటి టైంలో ఆ కలిదేవత వచ్చి ఆ ఒక కాలు మీద ఉన్నటువంటి ధర్మదేవతను కూడా వృషభ రూపంలో కర్ర తీసుకొని కొడుతున్నట్లుగా ఈ ఆవు ఏమి చేయలేక భూదేవి ఏడుస్తుంటే అప్పుడు ఆ సన్నివేశాన్ని పరీక్షిత్తు చూశాడు కళ్ళారా. ఎందుకంటే పరమ భాగవతుడు కాబట్టి పరీక్షితుడు కూడా. అప్పుడు అట్లా ఆ కథ అట్లా వెళుతుంది. అప్పుడు అక్కడ చెప్తాడు, కలిదేవనతిని నేను శిక్షిస్తాను అని చెప్పి ఆ కలి మీద బాణం వదిలేపోతుంటే కలిదేవత కూడా ప్రార్థన చేస్తాడు. నేను ఇప్పుడు నాది కాలం, ఈ భగవంతుడి యొక్క సృష్టిలో కలియుగం ఇప్పుడు జరుగుతున్నది, నేను అందువలన నా పని నేను చెయ్యాలి అని అంటే నువ్వు ఈ పని నువ్వు చేసుకో. కానీ ఈ భారతదేశంలో జంబూ ద్వీపంలో భరతఖండంలో నా రాజ్యంలో నువ్వెక్కడా ఉండకూడదు, నువ్వు వేరే ఎక్కడైనా ఆ చోట్లకి వెళ్ళిపో అని చెప్తే, అందుకని కలి వేరే వేరే చోట్లలో ఎక్కువ ఉంటుంది. మన దేశంలో కూడా ఉంది, కొంచెం ఉంటుంది. అది ఎందుకంటే ఆయన 5 వరాలు ఇస్తాడు, 5 వరాలు ఇస్తే చాలదని మళ్ళీ 10 వరాలు అవుతాయి. అవన్నీ ఇప్పుడు ఇక్కడ కలి ఉంది. అలా ఉన్నప్పటికీ కూడా దాని కలి యొక్క కబంధ హస్తాల్లోకి మనం పడిపోకుండా ఉండేందుకు అనేక మార్గాలు చూపించారు. అదే భక్తి మార్గం. నువ్వు భగవంతుణ్ణి పట్టుకో, కలి నిన్నేం చేస్తుంది? నువ్వు మహాత్ములతోటి సాంగత్యం పెట్టుకో, కలి నిన్నేం చేస్తుంది? అది దానిపాటికి అది ఉంటుంది. నువ్వు నీ భక్తితోటి నువ్వు కలిని దాటి జయించి కూడా నువ్వు అట్లా ముందుకెళ్ళిపోతావు. నీ జన్మక లక్ష్యం ఏమిటో అది నువ్వు చేరుకుంటావు అని భాగవతం యొక్క లక్ష్యం ఇదే, ఉపదేశం. కాబట్టి ఈ భూదేవి కూడా నాకు ఒక నాథుడు దొరికాడు అని చెప్పి భూదేవి స నాథాచ అయం భూర్భవతి,
చూశారా? ఈ విధంగా ఈ మహాత్ములు, భాగవతులు, భక్తుల యొక్క గొప్పతనం, వీళ్ళ భక్తి యొక్క గొప్పతనం. అందుకని మనం అందరం కూడా అటువంటి స్థితికి ఎదగాలి. నాలో అటువంటి భక్తి, అంతటి పరాభక్తి, జ్ఞానంతో కూడిన భక్తి రావాలని గురువుని ఆశ్రయించుకొని భగవంతుని ప్రార్థిస్తూ శాస్త్రాన్ని వింటూ మన జీవితాలను ధన్యం చేసుకోవాలి, పావనం చేసుకోవాలి. సమయాన్ని వృధా చేసుకుంటూ ఏదేదో కల్పనలు కలలు కంటూ మనుష్య జన్మని వృధా చేసుకోకూడదు. 71లో ఈ విధంగా చెప్పిన తర్వాత ఈ మోదంతి పితరో నృత్యంతి దేవాహ సనాథా భవతి భూమి, ఇవన్నీ ఇది ఎట్లా సాధ్యమైంది అని చెప్పి మనకు సందేహం వస్తుంది. కారణం ఏమిటంటే ఇటువంటి వీళ్ళ యొక్క ప్రార్థన ఏమిటో తెలుసా? వీళ్ళు అందరినీ సమంగా చూస్తారు. వాళ్ళు ప్రేమతోటి ఉంటారు, కరుణతోటి ఉంటారు, దయతోటి ఉంటారు. వాళ్ళ యొక్క ప్రార్థన ఎప్పుడు కూడా ఓం స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు కాలే వర్షతు పర్జన్యః పృథివీ సస్యశాలిని దేశోయం క్షోభరహితః బ్రాహ్మణా సంతు నిర్భయాః. చూసారా? ఇట్లాంటి ప్రార్థన మన ఋషులు, మన యొక్క సంప్రదాయమే ఇది. అందుకనే భారతదేశం ఇప్పుడు ఈ స్థితిలో కూడా ప్రపంచంలో ఒక గొప్ప దేశముగా అవుతున్నది. ఇంకా అవుతాము. 2047 2047కి వికసిత భారతం అవుతుంది. దాంట్లో అర్థం ఆర్థికంగా, సామాజికంగా ఏదో పెరగటం, సైంటిఫిక్ అని మాత్రమే కాదు. ప్రపంచం మొత్తానికి మార్గదర్శనం చేస్తాం. ఎందుకంటే ఇది గురుస్థానం. ప్రపంచం మొత్తానికి భారతదేశం, భరతవర్షం, భరతఖండం ఇది గురుస్థానం కాబట్టి ఇది అందరిని ఆకర్షిస్తుంది. ఇక్కడికి వచ్చి తీరాల్సిందే, మనం చెప్పేది వినాల్సిందే. ఎందుకంటే అందరి యొక్క మేలు, మంచి కోసం, అందరి యొక్క మంచి, మేలు, సౌఖ్యం కోసం. అందువలన వీళ్ళ యొక్క దృష్టి ఎలా ఉంటుందంటే 72వ సూత్రంలో చెప్తున్నారు, చక్కటి సూత్రం. వీళ్లకు నాస్తి తేషు జాతి విద్యా రూప కుల ధన క్రియాది భేదః. వీళ్లకు, ఈ జ్ఞాని భక్తులకు ఏ భేదాన్ని చూడరు. భేదములు ఉన్నాయి, భేదములు ఉండటం తప్పు కాదు. కానీ భేదము పెట్టుకొని ఆ భేదము చేత మనము క్రోధమును పెంచుకోకూడదు, శత్రుత్వమును పెంచుకోకూడదు. భేదం లేకుండా ఎలా ఉంటుంది? నా శరీరంలోని ఈ చెయ్యికి భేదం ఉంది, మన కంటికి తెలియదంతా. డాక్టర్ని అడగండి. ఈ శరీరంలో లెఫ్ట్ సైడ్కి, రైట్ సైడ్కి అన్నిటికీ భేదాలు ఉన్నాయిట. లెఫ్ట్ ఐ, రైట్ ఐకి డిఫరెన్స్ ఉందిట. దాని యొక్క శక్తిలో కానీ, పనిచేసేదిలో కానీ. రైట్ నాస్ట్రిల్, లెఫ్ట్ నాస్ట్రిల్, ఇడా పింగళ నాడి, అన్ని ఏమైనా తీసుకోండి, శరీరం మొత్తం దేర్ ఈజ్ ఏ డిఫరెన్స్. మరి అప్పుడు డిఫరెన్స్ అనేది లేకుండా ఎలా ఉంటుంది? చెట్టు చెట్టే, మనిషి మనిషే, మృగం మృగమే, కొండ కొండలే కదా, భేదమేగా. మరి మనుషుల్లో కూడా భేదాలు ఉంటాయి. ఆ పుట్టేటప్పుడే వాడు ఒక వర్ణ ఆశ్రమంలో ఎక్కడో పుడతాడు. అందుకని భేదం ఉండటం తప్పు కాదు. భేదమును పెట్టుకొని దాంతో భేదాలను పెంచుకుంటూ తప్పుగా అర్థం చేసుకొని అనేకత్వంలో ఏకత్వమును చూడగలటమే భారతదేశం యొక్క గొప్పదనం. అనేకత్వంలో ఏకత్వం చూడని చెప్పడమే మన ఋషుల యొక్క, శాస్త్రం యొక్క ఉపదేశం. సీ ద యూనిటీ ఇన్ డైవర్సిటీ. డైవర్సిటీ అనేటువంటిది
ఈశ్వరుని యొక్క విభూతి. ఈశ్వరుని విభూతి. అన్నిటిలో ఆ భేదం ఉంటూనే ఉంటుంది. ఇప్పుడు ఒక మనిషి పాడినట్లుగా మరో మనిషి పాడలేడు. ఒకడు పాడతాడు, ఆడతాడు, మాట్లాడతాడు, ఉన్నాయి విభూతి. మరొకడిలో మరొకటి ఉంటాయి అన్నీ. కాబట్టి ఈ కులము, జాతి, ఈ వర్ణం చెప్పేటప్పుడు మనం వాళ్ళ గుణమునకు తగినట్లుగా వాళ్ళ యొక్క గుణముల యొక్క కాంబినేషన్ తగినట్లే గాని అది సమాజాన్ని విభజించి కొట్టుకునేట్టు చేసేందుకు కాదు. దాన్ని అట్లా ఉపయోగించి మాట్లాడి మనకు నేర్పించారు ఈ ఇంగ్లీష్ వాళ్ళు వచ్చినప్పుడు. దాన్నే పెట్టుకొని ఇప్పుడు మన యొక్క రాజకీయ నాయకులు వాళ్ళ యొక్క సొంత స్వార్థ పార్టీల యొక్క ఇది కోసం వాళ్ళు ఉపయోగిస్తున్నారు. అందుకని ఇప్పుడు మనం అది జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. అవన్నీ ఉన్నప్పటికీ కూడా వాళ్ళు వాళ్ళ యొక్క వర్ణ ఆశ్రమ ధర్మాలని గౌరవించాలి. వాటిని గురించి గర్వపడాలి. దాంట్లో నువ్వు ఎట్లా ఎదగాలో అందరూ ఏదో ఒక విధంగా ఎదిగి ముందుకు పోవాలి ఆధ్యాత్మికంగా. అది లక్ష్యముగా ఉండాలి. నీకంటే నేను ముందు పోతాను, నేను గొప్ప ధనవంతుని అవుతాను అని చెప్పి నువ్వు మిగిలిన వాళ్ళందరినీ వెనక్కి నెట్టకూడదు. నీ ప్రయత్నం నువ్వు చేయి, నీకు వచ్చేది వస్తుంది. అందుకని కట్ త్రోట్ బిజినెస్ అంత కాంపిటీషన్ అనేటువంటిది మనం అంతగా ఒప్పుకోం. సరే, ఇక్కడ ఏం చెప్తున్నారంటే వీళ్ళు తేషు వీళ్ళల్లో నాస్తి లేదు. ఏమేమి లేదు? జాతి భేదము లేదు. చూడరు. భక్తిలో లేదు, భక్తుడి యందు లేదు. ఎందుకంటే భగవంతుడిలో లేదు. ఇక్కడ నీకేవేవో భేదంగా కనపడుతున్నాయో భగవంతుని దృష్టిలో ఆయనకి భేదం లేదు. భేదాలు వాళ్ళ యొక్క కర్మల చేత, ఆయా గుణముల యొక్క కాంబినేషన్ చేతే గాని భగవంతుడు ఏమంటాడు? ఇదంతా నా విభూతే. కాబట్టి జాతి భేదము ఉండదు. వివేక చూడామణిలో ఒక చక్కటి శ్లోకాన్ని చెప్తారు శంకరాచార్య వారు. జాతి నీతి కుల గోత్రదూరగం నామరూప గుణ దోషవర్జితం దేశకాల విషయాదివర్తియద్ బ్రహ్మతత్వమసి భావయాత్మని. వ్యవహారంలో అవన్నీ ఉన్నప్పటికీ కూడా స్వరూపంలో లేవని జ్ఞానం బుద్ధిలో నేను అలా పెట్టుకొని వ్యవహారం చేయాలి, ప్రవర్తించాలి. అర్థమైందా? ఇక్కడ జాతి లేదంటే ఎలా లేకుండా ఉంటుంది? జాతి ఉన్నది. కానీ ఏ జాతి వాడైనా ఎవరికైనా కూడా ఈ భక్తి రావచ్చు, జ్ఞానం రావచ్చు. అందరూ ఒకే ఒక భగవద్ జాతి. మనం అందరూ భగవంతుడికి చెందిన వాళ్ళం. అన్ని ఉదాహరణ చెప్తాను మీకు. ఇప్పుడు పక్షి జాతి తీసుకుందాం మొదట. పక్షి జాతిలో కూడా భక్తులు పుట్టారు. అందుకే మనకు ఆ కథలు. ఎవరు? గరుడుని కథ, జటాయువు కథ. పక్షిలో ఇంకేమైనా కూడా ఎగ్జాంపుల్స్ ఉండొచ్చు. కాబట్టి పక్షి జాతిలో ఆ భక్తి ఉంది, అది రావచ్చు. దెన్ మృగజాతి. జాతి అంటే ఇక్కడ ఏంటో తెలుసా అసలు? చూడండి, ఇట్లా వృక్ష జాతి, జంతు జాతి ఇలా ఉన్నాయి కదా. మరి పక్షి జాతి, ఆ విధంగా జాతి అంటే ఈ డివిజన్. మనం దాన్ని తర్వాత ఇక్కడ తీసుకొచ్చి కులంలో డిఫరెన్స్ తెచ్చు, అది కూడా చెప్తారు. అందుకని ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే నువ్వు ఏ జాతిలో చెందినా కూడా భక్తి వస్తుంది. ఏదో ఒక సమయంలో ఎప్పుడైనా రావచ్చు. పక్షి జాతి. మృగజాతి చూడండి, గజేంద్రుడు భాగవతంలో కథ. ఆ ఏనుగుకి ఎట్లా అంత భక్తి వచ్చింది? ఎందుకంటే పోయిన జన్మలో అతడు ఏనుగు కాదు కదా, ఒక రాజా. అలాగే ఆ రాజు ఆ ఏనుగుని కాలు పట్టుకున్న ముసలి కూడా అది ఒక గంధర్వుడు. ఇంకా చెప్పాలంటే ఊహు గంధర్వుడు. జాంబవాన్ ఆయన ఎంతటి పరమ భక్తుడు. ఆయన ఈ త్రివిక్రమ అవతారం వచ్చినప్పుడు అప్పుడు నుంచి ఉన్నట్టు ఆయన ఇంకా
అందుకని అన్ని పురాణాల్లో వస్తాడు ఆయన. రామాయణంలో వస్తాడు, భాగవతంలో వస్తాడు, కృష్ణ కథలో వస్తాడు. ఆ జాంబవంతుడు ఆ త్రివిక్రవికం ఆకారం భగవంతుణ్ణి చుట్టూ వెళ్ళి ప్రదక్షిణం చేసి లోకంలో అందరికీ ఆయన యొక్క గొప్పతనాన్ని చాటి చెప్పాడట. జాంబవంతుడు అంత గొప్పవాడు. హనుమాన్ కోతి జాతి కదా హనుమాన్ అంటే, వానరులు అన్నారు కదా. వీళ్ళందరికీ ఎట్లా వచ్చింది భక్తి? పరమ భాగవతులు వాళ్ళందరూ. లేక వృక్ష జాతి తీసుకుందాం. వృక్షాలలో కూడా ఈ జన్మలు అట్లా వృక్షాలుగా ఉన్నాయే కానీ అవి పోయిన జన్మలో ఏంటో, వచ్చే జన్మలో మళ్ళీ వాళ్ళు ఇంకా ముందుకి ప్రగతికి వెళతారు. లేక ఇక్కడ మారు వేషంలో కూడా కొన్నిసార్లు అలా ఉంటారు. శ్రీకృష్ణ అవతార సమయంలో కుబేరుడి యొక్క 2 పిల్లలు, వాళ్ళకి శాపం, నారదుల వారు శాపం ఇస్తే ఈ నారదుల వారే నలకుబేర అండ్ మణిగ్రీవ ఇద్దరిని మీరు చెట్లుగా ఈ అశోక వృక్షాలుగానే ఏదో పుట్టండి, అది కరెక్ట్గా కృష్ణుడి ఇంట్లో. ఎప్పుడైతే కృష్ణావతారం వచ్చి మీకు టైం వచ్చినప్పుడు మీ ఇద్దరికి విముక్తి కలుగుతుందంటే ఆ కృష్ణుడు రోలు కట్టినప్పుడు దాన్ని ఈడ్చుకుంటూ వెళితే ఆ రోలు 2 చెట్ల మధ్యలో వచ్చి చిక్కుకుంటే ఆయన కృష్ణుడు అట్లా లాగి వెళ్ళాడు. ముందుకు వెళ్ళగానే 2 చెట్లు అటు ఇటు పడిపోతే దాంట్లోంచి మళ్ళా ఈ కుబేరుల యొక్క పిల్లలైన వాళ్ళు బయటకు వచ్చారు, విముక్తులైనారు. కాబట్టి ఏ రూపంలో ఉన్నా దాంట్లో భగవతత్వమే ఉంది. ఇదంతా ఒక పెద్ద డ్రామా కదా. ఈ శాపాలు ఇవ్వటాలు, వాళ్ళు ఈ కుబేరుడి పిల్లలు వాళ్ళెందుకు అధర్మంగా ఏదో ప్రవర్తించటం, నారదుల వారి దగ్గర శాపం తీసుకోవడం, ఇలా. అలాగే అప్పుడు జాతి అంటే మనం ఈ విధంగా అర్థం చేసుకుంటే మనుష్య జాతి. మనుష్యులలో మళ్ళా మరి ఎంతో మంది స్త్రీ జాతి. స్త్రీలు స్త్రీలే కదా, పురుషులు పురుషులే పుట్టినప్పుడే. అలాగే మరలా ఇంకా ఈ మనుషుల్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ కులం అన్నాడు. ఈ కులం అంటే ఏమిటి? మళ్ళా గుణమును తగినట్లే కుల బ్రాహ్మణ గుణ బ్రాహ్మణుడా. కులరూపంగా బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రాన గుణరూపతహానా. అందుకని పుట్టడం, ఒకవేళ నువ్వు ఆ బ్రాహ్మణుల ఇంట్లో పుట్టినా నీ గుణాలన్నీ శూద్రుడిలాగా ఉంటే మారచ్చు. అట్లా ఇట్లా కూడా ఉంటాయి, లోకంలో చూస్తాం. సో ఉదాహరణ మనకు ఇప్పుడు కులం గురించి చెప్పాలంటే మనుషులలో అనేక మందినే కదా మనం కులాలు అంటున్నాం. బ్రాహ్మణ కులం, క్షత్రియ కులం, ఇవన్నీ. ఏ కులంలో పుట్టినా వాళ్ళలో భక్తి వచ్చిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి పుట్టిన కులం ముఖ్యం కాదు, వాళ్ళలో ఉన్న గుణం ముఖ్యం. మీకు ఉదాహరణలు 100లలో చెప్పచ్చు. మీరు పురాణాల్లోంచి, ఉపనిషత్తులోంచి తీసుకుంటే ఉపనిషత్తులో స్త్రీ మైత్రేయి, యాజ్ఞవల్క్యుడి వారి యొక్క ఒక పత్ని, ఆవిడకి జ్ఞానబోధం, చక్కటి ప్రశ్నలు వేస్తుంది. భర్త యాజ్ఞవల్క్యుడి వారు ఉపదేశం చేస్తారు. అందుకని స్త్రీకి రాదు అని లేదుగా ఎక్కడ. అలాగే అప్పుడు బ్రాహ్మణుల్లో ఉన్నారు. మన కుచేలుడు, లేక ఇప్పుడు లోకంలో త్యాగరాజుల వారు, వీళ్ళందరూ బ్రాహ్మణ. ఇప్పుడు బ్రాహ్మణ కులంలో పుడితేనేనా భక్తి వస్తుందేంటి? సరే, అలాగా ఉన్నారు. ఈ ఉదాహరణలు పురాణాల్లోనూ ఉన్నాయి, ఇప్పుడు చరిత్రలోనూ ఉన్నాయి. కానీ క్షత్రియులు కూడా భక్తులై పరమ భాగవతులు ఉన్నవాళ్ళు ఎంతోమంది ఉన్నారుగా. భాగవతంలో చూసామంటే కథలన్నీ ఆ క్షత్రియులు, అంబరీషుడు, పృథురాజ, క్షత్రియులు. ఆ చిన్న ప్రహ్లాదుడు రాక్షస కులంగా తీసుకున్నా కూడా రాక్షస రాజాయే కదా, క్షత్రియుడే అనుకుందాం. అది చూడండి, రాక్షస రాజుల్లో కూడా, రాక్షస కులంలో కూడా భక్తులు. మరి విభీషణుడు పరమ భాగవతుడు. ఇలా మనుషులు క్షత్రియ కులంలో ఉన్న, ఇప్పుడు చెప్పాలంటే మన రాజుల్లోనే చాలామంది ఎంతో భక్తి భావాలు ఉన్నవాళ్ళు. మన శ్రీకృష్ణ దేవరాయలు వారు కానీ, ఇంకా చాలామంది ఆంధ్రాలో ఉన్నారు. ఇక్కడ తమిళనాడులో చెప్తారు ఈయన కులశేఖర ఆళ్వార్ అని.
12 మంది ఆళ్వారుల్లో ముఖ్యమైన ఒకడు ఆ కులశేఖర రాజా. కులశేఖరుడు అనే రాజు. అదెట్లా రాజుకి అంత భక్తి వచ్చింది మరి? పుట్టింది కులం క్షత్రియ కులమే. సో భక్తి ఏ కులంలో వాడికైనా ఎక్కడ వస్తుంది కాబట్టి అక్కడ భేదం ఎక్కడుంది? గుణం కావాలి. సాత్విక గుణం కావాలి. సో గుణరూపతః నువ్వు బ్రాహ్మణుడుగా, భక్తుడుగా అవ్వచ్చు. అలాగే వీళ్ళందరూ క్షత్రియ. వైశ్యులని తీసుకుంటే చాలామంది భక్తులు వైశ్యుల మనకు లిస్టులో పేర్లు చెప్పడం అంత సులభంగా తెలియదు కరెక్ట్గా, కానీ తమిళనాడులో చెప్తారు పట్టణత్తార్ అని. ఆయన ఒక చెట్టియారు, వైశ్యుడు, వ్యాపారి. అలాగే వేరే భాగవతంలో ఇంకొక వ్యాపారి కథ కూడా వస్తుంది అక్కడ. ఆయన తర్వాత భిక్షుగీతం అని ఒక చక్కటి ఉపదేశం. అలా వ్యవసాయం చేసి కానీ వ్యాపారం చేసి కానీ ఆ రోజుల్లో కూడా ఎంతోమంది భక్తులు, ఈ పండరిపురానికి చెందినటువంటి భక్తులు ఉన్నారు చూసారా, అందరూ ఎవరు బ్రాహ్మణులే కాదు, వాళ్ళు క్షత్రియులు కాదు, అందరూ వ్యాపారం చేసేవాడు కానీ, కుండలు చేసేవాడు, చెప్పులు కుట్టేవాడు, దుస్తులు కుట్టేవాడు, గోరా కుంబర, ఇట్లా వీళ్ళందరూ ఎక్కడో జనరల్గా మాట్లాడితే శూద్ర కులం నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. ఆ శూద్ర కులం ఇంకా లేక అడవి జాతికి చెందిన మనుషుడంటే మన భక్త కన్నప్ప చూడండి ఎంతమంది. ఎందుకంటే ఇన్ని ఉదాహరణ చెప్తున్నాను, దీన్ని చూసి మనం అర్థం చేసుకోవాలి. భక్తి ప్రధానం, జాతి కులములు ప్రధానం కాదు. కాబట్టి ఇక్కడ అంత పెద్ద లిస్ట్ ఇస్తున్నాడు నారదుల వారు. చివరిగా సరే కులం గురించి చెప్పాం. ఇక్కడ తమిళనాడులో నాయన్మార్లు అంటారు, 63. ఒక్కడు బ్రాహ్మణుడు కాదు, చూసారా? కానీ వాళ్ళని ఏ శివాలయంలో చూసినా, ఏ ఊరేగింపులో చూసినా వాళ్ళకి పెద్ద పెద్ద ఉత్సవాలు జరుగుతాయి. అందరూ ఏదో వేరే శూద్ర కులంలో నుంచో వైశ్య కులం నుంచో వచ్చిన వాళ్ళే అందరూ, ఎక్కువ మంది. ముఖ్యంగా కలియుగంలో అలా ఉంది చూసారా? సరే, కాబట్టి భక్తిలో మనకి ఈ భేదాలకి సంబంధం లేదు, అక్కర్లేదు. కానీ ఈ రోజులో భక్తిని మతంలో కలిపేశారు. కాబట్టి రిలీజియన్ అంటే ఏంటంటే, జోక్గా మా స్వామి చెప్తుంటారు, వేర్ దేర్ ఇస్ నో గాడ్ దట్ ఈస్ రిలీజియన్. వాట్ ఈస్ ఫిలాసఫీ? వేర్ దేర్ ఇస్ నో విజ్డమ్ దట్ ఈస్ ఫిలాసఫీ. నా వాట్ ఈస్ స్పిరిచువాలిటీ అంటే, వేర్ దేర్ ఇస్ ఎ గాడ్ అండ్ విజ్డమ్ దట్ ఈస్ కాల్డ్ స్పిరిచువాలిటీ. ఇప్పుడు అర్థమైందా మీకు ఎందుకు పరాభక్తి జ్ఞాని భక్తి అని చెప్తున్నాం? వేర్ దేర్ ఈస్ ఏ విజ్డమ్ అండ్ ద గాడ్, దెన్ ఇట్ ఈస్ కాల్డ్ స్పిరిచువాలిటీ. ఇఫ్ ఇట్ ఈస్ ఓన్లీ ఏ రిలీజియన్ అని చెప్పి గాడ్ పేర్లోనే కదా, బట్ రియల్లీ దేర్ ఇస్ నో గాడ్ ఎలిమెంట్. మై రిలీజన్ ఈజ్ గ్రేట్, వాట్ యువర్ గాడ్ సెడ్ లైక్ దట్? ఈ విధంగా ఫిలాసఫీ, విజ్డమ్. ఎందుకంటే ఈ అన్డైజెస్టెడ్ ఫిలాసఫీ, అన్డైజెస్టెడ్ విజ్డమ్ ఈజ్ బికమ్స్ ద ఫిలాసఫీ. అంటే నేను ఇతరులకు చెప్పడానికి దాన్ని ఉపయోగిస్తాను, నాకేం ఉపయోగపడదు, అలా కాదు. తర్వాతది విద్యలో ఏదైనా భేదం ఉందా? విద్య ఉన్నవాడికే భక్తి వస్తుందా ఏంటి? దీన్నంతా జ్ఞానం శాస్త్రం అంటున్నాం. ఇది విను, నువ్వు వినటానికి చెవులు ఉన్నాయి కదా, నీకు తెలిసిన భాషలో చెప్పడానికి గురువులు ఉన్నారు కదా. విద్యకి ఎక్కడండి సంబంధం? 5 ఏళ్ల చిన్న పిల్లవాడు 6 నెలలు తపస్సు చేశాడు, విష్ణు భగవాను ప్రత్యక్షమై ముందు నిలబడితే వీడికి నోట్లో ఒక శ్లోకం కూడా చెప్పడానికి ఆయన ఎట్లా పూజించాలో తెలియలేదు. నారదుల వారు మంత్రం ఇచ్చాడు, ఓం నమో భగవతే వాసుదేవాయ అని చెప్తూ ఉన్నాడు. దేవుడు వచ్చి ముందు నిలబడితే ఆయన ఎట్లా పిలవాలి, ఏం మాట్లాడాలని తెలియలేదు. చిన్న పిల్లవాడు ఏం చదువుకున్నాడు, ఎక్కడ శాస్త్రాలు చదివచ్చాడు? అప్పుడు నారాయణ భగవానుడు ఆయన యొక్క వేద శంఖం అంటే వేద కంబున అది తీసుకొచ్చి ఇక్కడ ఇట్లా తాకాడు. తాకంగానే 11 శ్లోకాలండి. అద్భుతంగా ఆ బాలుడు
చెప్పడం మొదలుపెట్టాడు. యోం తప్రవిశ్య మమ వాచమిమాం ప్రసుప్తాం సంజీవయద్ అఖిల శక్తిధరస్వధామ్నాం అన్యాం చ హస్తచరణశ్రవణత్వగాదీన్ ప్రాణాన్నమో భగవతే పురుషాయ తుభ్యం. ఇదేంటి, గురువు దగ్గరికి వెళ్ళి నేర్చుకొని వచ్చాడు. భక్తి ఉన్నది భగవత్ కృపతోటి వచ్చింది. చూసారా? విద్యలో ఎక్కడ? శబరి ఏం చదువుకుందండి? ఆవిడ పేరు చెప్పడం మర్చిపోయినాను. శబరి అడవిలో పుట్టి పెరిగిన పిల్ల. ఆ గురువు దగ్గర వచ్చి ఇంకా గురువుని ఆశ్రయించింది. రాముడి కోసం దర్శనం. ఈయన ఎంగిలి చేసి కొరికి పెడితే ఆ పండు తిన్నాడు రాముడు. ఏం చదువుకున్నది? ఎంతో చదువుకున్న వాళ్ళందరూ కూడా పల్టీలు కొట్టి డుంకి డింకీలని కిందకి దిగజారిపోతారు. అందుకని ఎక్కువ చదువు, లోపల వినయం కావాలిగా. వినయం ఉంటే పర్వాలేదు చదివిన. విద్య వినయేన శోభతే. విద్య ఉన్నది కానీ వినయం లేదు, గౌరవభావం లేదు, మంచి నడత లేదు అంటే ఇంకెందుకు ఆ ప్రయోజనం ఆ చదువు? కాబట్టి విద్యకు కూడా భేదం అక్కర్లేదు. అందుకని చిన్న పిల్లవాడు ప్రహ్లాదుడు ఎంత చిన్న పిల్లవాడు. ఈరోజు కూడా భక్త అగ్రగణ్యుల్లో చెప్పాలంటే ప్రహ్లాదుడినే చెప్తాం భక్తి శాస్త్రంలో. ఎంత గొప్ప భక్తుడైనాడు, జ్ఞాని అయిపోయినాడు. కాబట్టి విద్యకు కూడా ఆ భేదం లేదు. గుహన రామాయణంలో అడవివాడు, అడవిలో ఒక చిన్న ప్రదేశానికి రాజు. అటువంటి నిషాద అంటారు, నిషాద రాజు. ఏం చదువుకున్నాడు? మరి రాముడితోటి స్నేహం, రాముడి మీద అంత ప్రేమ. రామకృష్ణ పరమహంస, మన రమణ మహర్షుల వారు, వీళ్ళందరూ ఎంతండి, ఏం చదివారు? ఇంకా చెప్పాలంటే మన గోకులంలో ఉన్నటువంటి గోపికలు గోపాలకులు ఏం చదివారు? పాలు, గొడ్లుని ఆవుల్ని మేపి ఆవుల్ని పెంచుకొని ఉండే గొల్ల పిల్లలు వాళ్ళు. భక్తి ఎక్కడికి పోయింది చూసారా? సమర్పణ. కాబట్టి ఏ జన్మలోనూ చేసిన ఆ పుణ్యము చేత, ఈశ్వర అనుగ్రహం చేత ఈ భక్తి అనేదే వస్తుంది. ఆ భక్తి వచ్చినా కూడా దాని తర్వాత జ్ఞానభక్తిగా, శుద్ధ భక్తిగా, పరాభక్తిగా మార్చుకోవడానికి ఈశ్వర అనుగ్రహం చేత గురువు దొరుకుతాడు. ఇవన్నీ జరుగుతాయి. మొత్తంలో ఏంటంటే, ఇప్పుడు డబ్బుల యొక్క వాల్యూ, మనీ యొక్క వాల్యూ తెలిసినటువంటి మనిషి దాన్ని ఎట్లా సంపాదించుకోవాలి, ఎందుకంటే అది వాల్యుబుల్ అని చెప్పి కష్టపడతాడుగా. అంతేకాదు, సంపాదించింది వేస్ట్ చేయడు, ఎందుకంటే కష్టపడి సంపాదించాను కాబట్టి దాని వాల్యూ తెలుసు కాబట్టి దాన్ని జాగ్రత్తగా ఉంచుకుంటాడు. అదేవిధంగా వాల్యూ తెలియాలి. మొదట మనుష్య జన్మకు వాల్యూ ఏంటి అని తెలిస్తే, మనుష్య జన్మ యొక్క వాల్యూ తెలిసిన మనిషి అప్పుడు చింతిస్తాడు. మనుష్యుడిగా పుట్టాను నేను, దీని వలన ఏంటి ప్రయోజనం, ఏం పొందాలి, ఏం చేయాలి? కాబట్టి ఈ జాతి, చివరిగా క్రియ, వీళ్ళు చేసే వృత్తుల వలన ఏదైనా డిఫరెన్స్ ఉంటుందా చూస్తారా? భక్తుడు ఇవన్నీ ఏవి చూడడు, భక్తిని చూస్తాడు, అందరిలో భగవంతుని చూస్తాడు. మనం చూడండి, ఇప్పుడు నేను చెప్పిన లిస్టులో వాళ్ళ క్రియా వృత్తులకు ఎక్కడ సంబంధం ఉంది? ఎవరెవరో ఏంటేంటో. నారదుల వారి తల్లి ఒక జన్మలో సర్వెంట్ మెయిడ్, పని చేసే ఆవిడ. ఆయన చెప్పాడుగా కథ. అందరూ, ఒక ఆయన రాజుగా ఉన్నాడు, ఒక ఆయన ఏమో బీదవాడుగా ఉన్నాడు, బ్రాహ్మణుడు కుచేలుడు, ఇంకో ఆవిడ స్త్రీగా ఉంది, ఇంకోటేమో ఇట్లా ఉంది. ఎక్కడ క్రియ వీళ్ళు చేసే పనులు? గొడ్లు కాచుకునేవాడు, కుండలు చేసేవాడు, అన్ని రకాల వృత్తులు ఎక్కడున్నా కూడా వాళ్ళ వృత్తులు. భారతంలో ఇంకా కథలు వస్తాయి కదా. ఆ మాంసంని కట్ చేసేవాడు, వాడు గొప్ప నాలెడ్జ్తో ఉన్నాడు. ఇంకొక ఆవిడేమో భర్తకి
ఇంట్లో ఉండి పెద్దలకి సేవ చేస్తూనే పతివ్రతగా ఉండి పెద్ద తపస్విగా ఉంది. ఇలా ఉదాహరణ ఈ కథలన్నిటిని అన్నీ మనకు చెప్పింది కారణం ఏంటంటే, జీవితం యొక్క విలువను తెలుసుకో, విలువలను పాటించటం ఎంత అవసరమని తెలుసుకో, విలువల యొక్క విలువ తెలిసిన వాడే విలువలతోటి జీవిస్తాడు. ద వాల్యూ ఆఫ్ ద వాల్యూ ఈజ్ వాల్యూడ్ బై ఎ వాల్యుబుల్ పర్సన్. అర్థమైందా? ఎ వాల్యూ ఈజ్ ఎ వాల్యూ when the value is valued by you. అప్పుడు దానికి అది వాల్యూ అని ఎట్లా తెలుస్తుంది? ఈ విధంగా ఇంత గొప్పటి భావనతోటి ఉండటానికి వీళ్ళందరూ ఏమిటి కారణం అని మరలా ధనం కూడా చెప్పారు ఇక్కడ మధ్యలో. ధనం, కులం, రూపం. రూపం కూడా చెప్పడం మర్చిపోయాను, ఇంకా 2 ఉన్నాయి పాయింట్లు. రూపం అంటే అందంగా ఉన్న వాళ్ళకి మాత్రమే భక్తి వస్తుందా ఏంటి? ఈ భాగవతంలో అన్న కుబ్జ అనే గూని పిల్ల మధురాలో భగవాన్ కృష్ణుడికి ఏదో అదే వచ్చి అమ్మాయి కంసుడికి సుగంధ ద్రవ్యాలన్నీ తీసుకెడుతుంది. గూని అందమే లేదు. కృష్ణుడికి ఎప్పుడైతే సమర్పించిందో కృష్ణుడు ఆవిడని ఇట్లా చూడని అట్లా ఎత్తాడు గడ్డ దగ్గర పట్టుకొని, నేరుగా అయిపోయింది. గూని పోయింది, అంతా పోయింది, అందగత్తి అయిపోయింది. భక్తి కావాలి. అలాగే మన వ్యాసుల వారిని గురించి కూడా చెప్తారు. మనం ఫోటోల్లో అట్లా చూస్తాం కానీ వ్యాస భగవానుడు ఒక అందమైన రూపం అట్లా ఉండట, చాలా కురూపిగానే ఉంటారట. నలుపనే కాదు, ఆ జుట్టు కానీ రూపం కానీ. అష్టావక్రుడు పుట్టడంతో 8 రకాల వంకరులు శరీరంలో. ఊహించి చూడండి, ఒక్క గూని ఉంటేనే పంచ్ బ్యాగ్ మనిషి అట్లా ఉంటే శరీరం మొత్తంలో ఆ కాలు, ఈ కయ్యి, ఈ చేతి, ఈ చెయ్యి, వీటన్నిటిలో కలిసి మొత్తం 8 వంకర్లు ఉన్నాయిట. ఇప్పుడు వరకు మరి ఆయన అష్టావక్ర గీత అంటే శాస్త్రంలో ప్రసిద్ధమైన ప్రౌఢ ప్రకటన గ్రంథం. అందానికి ఎక్కడ ఇక్కడ అవకాశం ఉంది? లేక మరో పక్కన చూస్తే మీరాబాయి చాలా అందమైన రాజకుమార్తె, రాజవంశంలో పుట్టిన ఆవిడకి భక్తి వచ్చింది. అందుకని రూపానికి సంబంధం లేదు. నువ్వు కురూపివా, అందం ఉన్నవాడివా, అందం లేని వాడివా, అందం ఉన్నదానివా, ఇదన్నీ సంబంధం లేదు. ఎవరికైనా ఆ భక్తి ఎప్పుడైనా ఎక్కడైనా కలగచ్చు. అది జన్మలుగా చేస్తున్నటువంటి సాధన మూలంగా ఈశ్వర గురు శాస్త్ర అనుగ్రహం చేత. ధనము, పేదలు, ధనవంతులు అనేది ఎక్కడుంది? అదే మరలా అన్ని ఇదే చెప్పాలి. ధనవంతులు రాజులు భక్తులుగా ఉన్నారు. జనకుడు ఎంత జ్ఞాని, భక్తుడు ఆయన. అంబరీషుడు. ఇంకొక పక్కన చూస్తే కుచేలుడు బీద బ్రాహ్మణుడు. ఏమి అట్లా భక్తులు చాలా మంది బీద కుటుంబాల్లో పుట్టిన వాళ్ళు ఉన్నారు. మన ఇటు అదే మళ్ళీ పండరీపురం ఈ దాస సంప్రదాయాలు చూస్తే చాలా మంది గ్రామాల్లో పుట్టి ఏదో సాధారణ జీవితాన్ని నడుపుతుండేటువంటి వాళ్ళు. వాళ్ళకి స్త్రీలు ఇళ్లలోనే పనిచేసి సతీ సక్కుబాయి వీళ్ళందరూ అట్లా దేంట్లోనూ ఈ భేదం చూడరు భక్తులు అని అర్థం. సరే, 73వ సూత్రం కూడా జస్ట్ స్టార్ట్ చేసి నిలిపేద్దాం. ఇంత గొప్ప భావన వీళ్ళల్లో రావటానికి భేదమే చూడకుండా ఇలా ఉంటున్నారంటే ఏమిటి కారణం అంటే 68కి సూత్రాన్ని ముందు చెప్పినప్పుడు ఒక సూత్రంలో తన్మయాహ అన్నారు కదా, అలాగే ఇక్కడ యత్తదీయాహ 73వ సూత్రం యతః తదీయాహ. యతః ఎందుకంటే చూడండి, యతః అంటే బికాజ్ వాళ్ళు అట్లా ఉన్నారని నీకు ఒకవేళ సందేహం వస్తే నారదులు వారు చెప్తున్నారు. దాంట్లో ఏంటంటే రహస్యం, కారణం తదీయాహ. తన్మయాహ, తదీయాహ రెండు ఒకే రకమైన అర్థం. మరలా చెప్తున్నారు,
అంటే తద్భావాః తదీయాః 2 దీంట్లో. అంతా భగవత్ స్వరూపంగా ఉన్నప్పుడు నేనెట్లా భేదం చూస్తాను? పైవన్నీ చూసి నేనెట్లా భేదాన్ని ఒప్పుకుంటాను? లేక ఆత్మరూపంలో చూస్తే నేను ఆత్మ, నా ఆత్మవే అన్నిట్లో ప్రకాశిస్తున్నది. వీళ్ళకి వాళ్ళ స్వరూపమే, వాళ్ళ దేర్ ఓన్ నేచర్ అన్నిటి యందు అభివ్యక్తం అవుతున్నది కాబట్టి, భగవంతుడే అంతటా అభివ్యక్తం అవుతున్నాడు కాబట్టి, ఇంకా భగవంతుడు తప్ప మరొకటి లేనప్పుడు వాళ్ళు అన్నీ వాళ్ళ స్వరూపంగానే చూస్తున్నారు కాబట్టి, జ్ఞాని భక్తుడికి భావన అన్ని తానుగానే వ్యక్తమవుతున్నందువలన వేరే మరొకటి లేదు. ఎట్లా ఏ దృష్టికోణంలో చూసినా కూడా వేరే మరొకటి అంటూ ఏమీ లేదు అనే భావన వీళ్ళ యొక్క గొప్పతనం. ఇప్పుడు ఎక్కడ చివర్లో ముగిసింది? ద్వైతానికి వచ్చేసాం. ఏకమేవా ద్వితీయం. చూసారా? కాబట్టి భక్తి వలన చేరేటువంటిది ఏకమేవా ద్వితీయం. జ్ఞానము వలన చేరేటువంటిది అదే. అంటే జ్ఞానం భక్తి రెండు ఒక్కటే, రెండు వేరు కాదు. భక్తి ఉన్నవాడికి జ్ఞానం ఉండి తీరాలి, కానీ జ్ఞానికి తప్పనిసరిగా భక్తి ఉంటుంది. రెండు. అది ఈ నారద భక్తి సూత్రాలు మనం మాట్లాడుతున్నది. కేవలం భక్తి అని మనం అనుకుండే భక్తి, పై భక్తి, లోకల్ భక్తి అది చెప్పలేదు. సరే, ఈరోజు ఇంతటితో నిలిపేస్తాం. మిగిలిన సూత్రాలు వచ్చే సత్సంగంలో. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. హరి ఓం తత్సత్.